హాయ్ హలో ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ గుంటూరు నరసరావుపేటలోని ఆరేపల్లి ముప్పాల దగ్గర ఉంటుంది. దాదాపుగా నరసరావుపేటకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది వచ్చేసి 17 ఎకరాల బత్తాయి తోట. దాదాపుగా ఈ వీడియో గతంలో కూడా నేను పోస్ట్ చేశాను, బట్ తోట ఇంకా బాగా అభివృద్ధి చెంది మంచి లాభాలు వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. దాదాపుగా సంవత్సరానికి ఎకరాకి 40,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు కౌలు. తోట అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చుట్టూతా ఫెన్సింగ్ ఉంటుంది, అలాగే లోపల ఒక సర్వెంటు గది కూడా ఏర్పాటు చేయడం జరిగింది లోపల ఇక్కడ ఉండటం కోసం. మంచి హైట్లో ఉంటుంది, ఇది డౌన్లో ఉండదు. వాటర్ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. రాయి నేల అయినప్పటికీ కూడా బత్తాయి తోటకి బాగా సక్సెస్ఫుల్ అయినటువంటి నేలను మనం చూడొచ్చు. దాదాపుగా ఒక 5 ఎకరాల్లో దీనిలోనే మామిడి తోట కూడా ఉంది. గతంలో ఈ విధంగా ఉంది, కానీ ప్రస్తుతం ఇంకా బాగా తోట అభివృద్ధి చెంది మంచి లాభాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎకరం వచ్చేసి 19 లక్షలు చెప్తా ఉన్నారు. కూర్చొని మాట్లాడుకుంటే లిటిల్ బిట్ బార్గెన్ చేయడానికి అవకాశం ఉంది, మరి ఓవర్ బార్గెన్ అయితే కాదు. లోపల ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉంది, అలాగే వాటర్ ఫెసిలిటీ 3 బోర్లు వాటర్ ఉంది. నరసరావుపేటకి దాదాపుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎకరం వచ్చేసి 19 లక్షలు చెప్తా ఉన్నారు. కూర్చొని మాట్లాడుకుంటే లిటిల్ బిట్ బార్గెన్ చేయడానికి అవకాశం ఉంది, మరి ఓవర్ బార్గెన్ అయితే కాదు. డ్రిప్ పద్ధతి ద్వారా వాటరు ప్రతి చెట్టుకు కూడా నీరందే విధంగా ప్లాన్ చేశారు. ఇప్పుడు మనం డ్రిప్ను కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. డ్రిప్ ఉన్నటువంటి పైపులను కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఇప్పటికి కూడా ప్రస్తుతం ఆ విధంగానే ఉంది. చక్కగా ఎక్కడైతే మొక్క చనిపోయిందో అక్కడ మళ్ళీ రీప్లాంటేషన్ చేసి కొత్త మొక్కలు వేయడం జరిగింది. దాదాపుగా 4.5-5 సంవత్సరాలు అవుతుంది మొక్కల వయసు. మంచి లాభాలు వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. తోట అయితే ఈ విధంగా ఉంటుంది, బాగా డెవలప్ అయింది. ఎకరాకి 40,000 రూపాయలు కౌలు ఇస్తూ ఉన్నారు ప్రస్తుతం. చుట్టూతా కాంపౌండ్ వాళ్ళు అండ్ ఫెన్సింగ్ అవైలబిలిటీలో ఉండగా ముందు గేటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు ఫేసు ఊరికి చాలా దగ్గరలోనే ఉంటుంది, దూరం అయితే కాదు. ఆరేపల్లి ముప్పాల దగ్గర ఉన్నటువంటి పొలం ఇది. ఎప్పుడు ఒక సర్వెంటు తోటలోనే ఉంటారు, తోటని సంరక్షిస్తూ ఉంటారు. బాగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా. తోట అయితే ప్రస్తుతం ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఇది దాదాపుగా 2 years బ్యాక్ వీడియో, 2 సంవత్సరాల క్రితం వీడియో. మళ్ళీ రీపోస్ట్ చేస్తూ ఉన్నాము, దయచేసి గమనించండి. దాదాపు ఒక 5 ఎకరాలు మామిడి తోట. ఇప్పుడు మనం చూస్తుంది మామిడి తోట. ఇంతకుముందు మనం చూసింది సపోటా బత్తాయి తోట. దాదాపు 5 ఎకరాలు లేదా 6 ఎకరాలు ఉంటుంది మామిడి తోట. లోపల ఉన్నటువంటి సర్వెంట్ గది ఇది. అయితే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే మీకు ఈ తోట గురించి పూర్తిగా అవగాహన రావడానికి ఉంటుంది. అలాగే చెట్లు ఎలా ఉన్నాయి, నేల ఎలా ఉందనే వీడియో కూడా దీంట్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. ఇందులోనే నేల పరిస్థితి
అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కాపు పరిస్థితి కూడా మనం ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాము. మొత్తం కూడా మామిడి తోట. ఎకరా వచ్చేసి 19 లక్షలు చెప్తా ఉన్నారు. కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా తగ్గడానికి అవకాశం ఉంది. నేల అయితే నేల స్వభావం రాయి నేల అయినప్పటికీ కూడా ఇలా ఉంటుంది. మంచి రెడ్ సాయిలు, ఎర్ర నేల. మామిడి తోటలు మరియు బత్తాయి తోటలు పండటానికి అనువైనటువంటి నేల ఇది. ఎప్పటికప్పుడు డ్రిప్ పద్ధతిలో సాయంత్రం పూట ప్రతిరోజు ప్రతి చెట్టు కూడా నీరు అందిస్తూ ఉన్నారు. ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఈ తోటలోనే ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. గుంటూరుకు వచ్చేసి దాదాపుగా 65-70 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉంటుంది. నాలుగు నుంచి 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్లు ఇవి. ప్రస్తుతం బాగా దిగుబడి వస్తున్నటువంటి, లాభాలు వస్తున్నటువంటి పరిస్థితి. మంచి ఎత్తు ప్రాంతంలో ఉంటుంది. చుట్టూతా ఫెన్సింగ్ ఉంటుంది. అండ్ ఒక సర్వెంట్ కూడా ఈ తోటలోనే ఉండటం జరుగుతూ ఉంది. ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఈ తోటలోనే ఉంటారు. ఎప్పటికప్పుడు మందులు కొట్టడం, అగ్రికల్చర్ మందులు కొట్టడం, మొక్కకు అవసరమైనటువంటి బలం మందులు కూడా అందించడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. బత్తాయి మరియు మామిడి తోట రెండు కూడా పండుతూ ఉన్నాయి. మంచి లాభాలు వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 3 కోట్ల రూపాయల పైచులకు ఈ యొక్క ప్రాపర్టీ వాల్యూ. చేలో అక్కడక్కడ అవసరాల నిమిత్తం స్తంభాలు కూడా వేయడం జరిగింది, ఎలక్ట్రిసిటీ అవసరాల నిమిత్తం. ఇది మరొక బోరు. మొత్తం 3 బోర్లు అవైలబిలిటీలో ఉన్నాయి. చేనుకి చుట్టూతా ఫెన్సింగ్ నానుకొని గంధం మొక్కలు నాటడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా మనం ఈ వీడియోలో గమనించడానికి అవకాశం ఉంది. ఇది వచ్చేసి సర్వెంట్ రూము, గది. వీడియోలో మొత్తం కూడా మనం చూపించడం జరిగింది ఫ్రెండ్స్ తోట పరిస్థితిని. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు, హైదరాబాద్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా మీ కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. మంచి ప్రాపర్టీస్ని ఇంకా మేము పోస్ట్ చేయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. లాభదాయకమైనటువంటి ఫలాలను అందిస్తూ ఉంది ప్రస్తుతం. దాదాపుగా ఎకరాకి 40,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. సంవత్సరానికి 6 లక్షల పైన కౌలు వస్తున్నటువంటి పరిస్థితి. అది కూడా మనం వీడియోలో చూడవచ్చు. మనం చక్కగా కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా ఈ తోటకి రేటు తగ్గడానికి అవకాశం ఉంది, తగ్గించి మాట్లాడవచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు, హైదరాబాద్. థ్యాంక్ యూ. Please watch the full video.